జమ్మూ అండ్ కాశ్మీర్ పల్హోమా ఘటనలో చంద్రమౌళి గారు అయితే ఉగ్రవాదుల దాడిలో మరణించడం అయితే జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాం జీఈవీ యాంకరేజ్ అనే అపార్ట్మెంట్లో చంద్రమౌళి గారు ఇదే అపార్ట్మెంట్ నుంచి మొన్న 18వ తారీఖున అయితే కుటుంబంతో అయితే బయలుదేరడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో అయితే అక్కడ ఉగ్రవాదులు మన ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి ఈ విచక్షణారహితంగా కాల్పులు అయితే చేశారు. విచక్షణారహిత కాల్పులు జరిపి మనల్ని మొత్తం అంతా అంతమొందించారు. అయితే ఈ ఘటనలో మనకు తెలిసిందే 26 మంది అయితే మరణించడం అయితే జరిగింది. దానికి సంబంధించి చంద్రమౌళి గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్. గత 6 సంవత్సరాల క్రితం అయితే ఆయన పదవి విరమణ అయితే చేయడం జరిగింది. అయితే ఇదే అపార్ట్మెంట్ నుంచి మొన్న 18వ తారీఖు చంద్రమౌళి గారు ఆయన కుటుంబం మొత్తం ఫ్రెండ్స్ స్నేహితులు కలిపి మొత్తం 6గురు అయితే మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ విహారయాత్రకు అయితే వెళ్ళారు. సాధారణంగా ఈ ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ పల్హోమా ఇవన్నీ చాలా చల్లని ప్రదేశాలు కావడంతో వాళ్ళందరూ వాళ్ళు అక్కడికి వెళ్తుంటూ ఉంటారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ 5వ ఫ్లోర్ జీఈవీ యాంకరేజ్ 5వ ఫ్లోర్ జేఎస్ చంద్రమౌళి అని చెప్పి ఈయనే ఉగ్రవాదులు అయితే అంతమొందించారు. ఈ నేపథ్యంలో అయితే మనం ఈ అపార్ట్మెంట్ జీఈవీ యాంకరేజ్ అయితే ఉన్నాం. అమ్మా మౌలి గారు ఎప్పుడు వెళ్ళారమ్మా ఈరోజు వీళ్ళు 18వ తారీఖు వెళ్ళారు. బాగుండేవారా చంద్రమౌళి గారు మీతో? ఎలా మొత్తం వాళ్ళ భార్య వాళ్ళు వెళ్ళారా? వాళ్ళ భార్య సార్ ఇద్దరే వెళ్ళారు. మీకు చెప్పారా? చెప్పారు 26న వస్తామని చెప్పారు. 26న వస్తామని చెప్పారు. ఎన్నో ఫ్లోర్లో ఉన్నారమ్మా? 5వ ఫ్లోర్. ఎలా ఉండేవారు మీతో? బాగుండేవారు? బాగానే ఉండేవారు సార్. పిల్లలు అది బాగా బాగానే చూసుకోండి. అంటే సరదాగా ఉండేవారు అందరితో? అందరితో సరదాగా ఉండేవారు సార్. ఈ వార్త ఎప్పుడు తెలిసింది మీకు ఇలాగా మౌలి గారు చనిపోయారని? అదే ఇప్పుడు టీవీ నేను ఎలా వస్తే మాకు తెలుసు. మాకు తెలీదు అతను చనిపోయినట్టు కూడా తెలిసింది. అయితే ఇప్పుడు బాడీ ఎక్కడికి వస్తుందని మీకేం సమాచారం ఉందా? తెలియదు. మంచిగానే ఉండేవారు చంద్రమౌళి గారు. వాళ్ళ భార్య కూడా. వాళ్ళ భార్య పేరు ఏం పేరమ్మా? ఏం పేరు? పద్మ అండి. బాగానే ఉండేవారు. 18వ తారీఖున బయలుదేరారు. శుక్రవారం ఉదయం 6 గంటలకి 6:30కి 26న వస్తామని చెప్పారు. అయితే అందరితోనూ చాలా సన్నిహితంగా ఉండే చంద్రమౌళి గారు అయితే మట్టుకు నిజంగా 18వ తారీఖున అయితే ఇక్కడి నుంచే బయలుదేరు. మళ్ళీ 26వ తారీఖున అయితే మేము ఇక్కడికి వస్తామని చెప్పి వాచ్మెన్తో చెప్పడం అయితే జరిగింది. అయితే ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడంతో ఆయన మృతి చెందడం అయితే జరిగింది. నిజంగా చంద్రమౌళి గారు చాలా సున్నిత మనసుతో ఉండేవారు. వాచ్మెన్ పిల్లలు కూడా ఎప్పటికప్పుడు చాక్లెట్స్ అవి తీసుకొచ్చి వాచ్మెన్ పిల్లలకైతే ఇచ్చేవారు. ఇదే ఫ్లోర్లో 5వ ఫ్లోర్లో అయితే ఉండేవారు. 5వ ఫ్లోరు మొత్తం ఆయన చాలా సందడిగా ఉండేవారు అందరితోనే. ప్రధానంగా మనం చూసుకోవచ్చు నిజంగా ఈ ఘటనలో అయితే చంద్రమౌళి గారు సంబంధించి ఒక హార్ట్ పేషెంట్ వల్ల అప్పుడు ఆ సంఘటనలో నేను 1 గంట ప్రాంతంలో అయితే ఈ విషయం అయితే జరిగింది. అందరూ ఎస్కేప్ అవ్వడం జరిగింది. అందరూ చెట్టంట పుట్టంట మొత్తం అంతా ఎస్కేప్ అయిపోయారు. ఆ నేపథ్యంలో అయితే చంద్రమౌళి గారు హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల మొత్తానికి ఆయన వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అయితే వాళ్ళుగా ఈ విచక్షణారహితంగా వాళ్ళు వచ్చి ఈ కాల్పులు అయితే జరిపారు. ఆ కాల్పులకైతే చంద్రమౌళి గారు అయితే బలి అవ్వడం అయితే జరిగింది. మనం చూస్తున్నాం ఈ అపార్ట్మెంట్లో అయితే 18వ తారీఖున అయితే బయలుదేరి అందరికీ చక్కగా సెండ్ ఆఫ్ అయితే చెప్పారు. ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో అమ్మ ఇల్లు జాగ్రత్త చూసుకోండి, రేపు 20వ తారీఖున వెళ్ళి మేము వస్తామని చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా మనం చూసుకోవచ్చు మొత్తం అంతా ఈ అపార్ట్మెంట్ వాసులు కూడా చాలా ఉదయంతో మొత్తం అంతా చాలా నిర్మానుష్యంగా అయితే ఉంది. నిజంగా మాతో పాటు ఎప్పుడు కలిసి ఇక్కడికి తిరిగి చంద్రమౌళి గారు ఈ ఉగ్రదాడిలో అదే ఇలా ఈ విధంగా చనిపోవడం అనేది మాకు చాలా బాధాకరం అని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. ప్రధానంగా వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో చంద్రమౌళి గారి భార్య, చంద్రమౌళి గారు మాతో చాలా సాన్నిహితంగా ఉండేవారండి. నిజంగా మేము తెల్లవారు లేచి న్యూస్లో అది చూసేటడికి నేను నమ్మలేకపోయాం. ఏదేమైనా మొత్తం అంతా బాధ హృదయంతో అయితే ఉండాలి మొత్తం అంతా అని చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా చంద్రమౌళి గారి మరణం నిజంగా ఈ అపార్ట్మెంట్ వాసులు అందరినీ కలిసి వేసిందని చెప్పాలి. ఈరోజు 12:30కి అక్కడ మృతదేహాలు శ్రీనగర్ నుంచి బయలుదేరి రాత్రి వచ్చి 10:30కి అయితే వచ్చే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఏర్పాట్లు జరిగి మొత్తం ఎవరైతే చంద్రమౌళి గారు ఉన్నారో వాళ్ళ పిల్లలు ఇద్దరు యూఎస్లో ఉన్నారు. యూఎస్లో వాళ్ళు బయలుదేరగానే రేపు సాయంత్రానికి అయితే వాళ్ళు ఇక్కడ చేరుకునే అవకాశం అయితే ఉంది. అంతవరకు ఒక ఫ్రీజర్ బాక్సు లేదంటే ప్రైవేట్ మోర్చరీని ఆశ్రయిస్తున్నాం. అక్కడ బాడీ నుంచితో ఎల్లుండు వాళ్ళ స్వస్థలమైన పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా పార్వతీపురంలో అయితే ఉంటున్నాం. ఆ పార్వతీపురం అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం మౌలి జే మణి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు పేర్లు నేమ్ బోర్డు కూడా ఉంది.
మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇల్లు అయితే లాక్ చేసి ఉండడం నిజంగా ఎప్పుడు సరదాగా ఉండే చంద్రమౌళి గారు నిజంగా ఆయన మృతి చెందారంటే ఈ తోటి ఫ్లాట్ ఓనర్స్ కానీ వాచ్మెన్ కానీ చాలా బాధతో మేము నిజంగా నమ్మలేని ఈ విధంగా జరిగింది. తెల్లవారు అయ్యేసరికి మేము న్యూస్లో అయితే చూసాం. నిజంగా మౌలి గారు చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఏదేమైనా ఆయన డెడ్ బాడీని అతి తొందరలో భారత ప్రభుత్వం వెంటనే తీసుకొస్తే తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతాయి. స్వస్థలమైన శ్రీకాకుళం అయితే పార్వతీపురం అయితే తీసుకెళ్లే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రేపు సాయంత్రానికి పిల్లలు అమెరికా నుంచి వస్తున్నారు. వెంటనే అక్కడి నుంచి శ్రీకాకుళం తీసుకెళ్లే ఏర్పాట్లు మేమంతా చేస్తున్నాం అని చెప్పి అపార్ట్మెంట్ వాసులు అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.